టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలున్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. ఇక అందరి దర్శకుల మాదిరిగా కాకుండా పూరి జగన్నాథ్ సినిమాలు చాలా విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క దర్శకుడు తమ సినిమాలలో హీరోలకు మంచి ఎలివేషన్స్ ఇస్తూ హీరోలుగా చూపిస్తే, పూరి జగన్నాథ్ మాత్రం హీరోలను విలన్లుగా నెగటివ్ పాత్రల్లో చూపిస్తూ హిట్ అందుకుంటారు. ఇలా సినిమాలు చేయటంలో పూరి జగన్నాథ్కు ఎవ్వరూ సాటిరారని చెప్పాలి. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నవారే. ఇకపోతే గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫ్యామిలీ గురించి, తన తల్లిదండ్రులు పడిన కష్టాల గురించి తెలియజేశారు. తాము చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో నాన్న సినిమాల్లో సంపాదించింది మొత్తం పోగొట్టుకున్నారు. కానీ ఈ విషయాలు మాకు తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డారని ఆకాష్ తెలిపారు. మేము హాస్టల్స్లో ఉండటం వల్ల ఈ విషయాలు మాకు తెలియలేదు. నాన్న సినిమాల కోసం తన ఇల్లు, కార్లు అన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఒకానొక సమయంలో ఇంట్లో ఉన్న కుక్క పిల్లలను కూడా అన్నం పెట్టలేని పరిస్థితుల్లో మా కుటుంబం ఉందని ఆకాష్ తెలిపాడు. ఇలా కుక్క పిల్లలకు కూడా ఫుడ్ పెట్టలేని స్థితిలో నాన్న తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కుక్క పిల్లలను తీసుకెళ్లమని చెప్పినట్టు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దాదాపు 5 సంవత్సరాల పాటు ఎంతో నరకం అనుభవించారని, కానీ నాన్న ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా తిరిగి బ్యాక్ బౌన్స్ అయ్యారని తెలిపారు. ఒకవేళ నాన్న తిరిగి ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతే నేను ఇప్పటికీ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేవాణ్ణి కాదు. ఫోటోలు పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవాడినని తెలియచేశారు. ఇక మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అమ్మ సపోర్ట్ మాత్రం నాన్నకు చాలా బాగా ఉంటుందని, అమ్మ అందరినీ ఎంకరేజ్ చేస్తుందని, ఫ్యామిలీకి తనే పిల్లర్ అంటూ తన అమ్మ గొప్పతనం గురించి కూడా ఆకాష్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఇక ఆకాష్ కూడా హీరోగా పలు సినిమాల్లో నటించాడు, కానీ అనుకున్న స్థాయిలో అయితే ఇప్పటి వరకు సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఆకాష్ బిజీగా గడుపుతున్నాడు. పూరి జగన్నాథ్ చివరిగా డబల్ ఇస్మార్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈయన విజయ్ సేతుపతితో భిక్షాం దేహి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇకపోతే పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సంపాదించినప్పటికీ ఆ డబ్బులను సినిమాల కోసమే పోగొట్టుకున్నారనే విషయం మనకు తెలిసిందే.